పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నైనా మమ్మల్ని మరొక పునరుద్ధాన దినము రోజున సంఘముగా కూర్చోబడి తండ్రి మీ మాటలను ధ్యానించటానికి మీరు మాకు దయచేసిన గొప్పదైన అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు కూడా పాటలు ఎంతో మిమ్మల్ని కనపరిచాం తండ్రి. సమయంలో మీ మాటలను తండ్రి ధ్యానిస్తుండగా మా అందరికి సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. మీ వాక్యాన్ని ఎలా ఆలోచించాలో, మీ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో సమయోచితమైన జ్ఞానాన్ని, వివేచనను మా అందరికి ప్రసాదించమని వేడుకొని ఉన్నాం. చెబుతున్న నాకు మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క బలమును, శక్తిని ప్రసాదించమని వేడుకొనుచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మరి మొదటిగా తండ్రైన దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్న అందరికి కూడా మరి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి మరలా మనం అందరము ఆయన సన్నిధానంలో నిలబెట్టి ఆయన గొప్పదైన మాటను ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ గొప్పదైన సమయాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మనం చేస్తూ, మరి పిల్లలు కానీ బయట అటు ఇటు తిరుక్కోకుండా అందరూ లోపలికి వచ్చేసేయండి. పిల్లలు అందరూ మరి వింటున్న మనందరము కూడా కొన్ని మాటలు చెబుతాను, చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. మరి గత వారంలో, అటుపోయిన వారంలో మనము కొన్ని మాటలు మనం ధ్యానించాం. గుర్తున్నాయా? లాస్ట్గా నేను చెప్పిన వాక్యాలు దేని గురించి చెప్పాను? క్రైస్తవులైన మనము దేవునికి లెక్క అప్పచెప్పవారి వలె మనం ఉన్నాము. మన ఏ విషయాల్లో లెక్క అప్పచెప్పాలో అనే విషయాన్ని కూడా స్పష్టంగా బైబిల్ మనకు ఇచ్చింది. ఏ విషయాలు లెక్క అప్పచెప్పమంటుంది బైబిల్ మనకు? దేహంతో చేసే క్రియలను బట్టి, మాటను బట్టి, తర్వాత ముఖ్యంగా తలాంతులను బట్టి, ఇలాగా అనేకమైన విషయాలు దాదాపుగా 4 పాయింట్స్ మనం చూసుకున్నట్టున్నాం. 4, 5 వీటన్నిటి విషయంలో మనం కన్ఫామ్గా దేవునికి ఏం చేయాలంటున్నాడు? లెక్క అప్పచెప్పవారి వాళ్ళే మనం ఉన్నాము. ఇది ఎప్పుడు జరుగుతుంది? యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో తీర్పు దినము రోజున, న్యాయమైన తీర్పు జరిగే ఆ జడ్జిమెంట్ రోజున, ఆ రోజు మనందరినీ కూడా దేవుడు నిలబెట్టి ప్రతి దానికి మనము లెక్క అడుగుతాడు. మనం చెప్పేవారంగా మనం ఉండాలి. ఎందుకంటే ఆ లెక్క అని మనం చెప్పాలి అనే ఆలోచన మనకు ఉన్నప్పుడు మనలో కలిగేది ఏంటి అని అంటే భయం. లెక్క అప్పచెప్పాలి అనే మనలో ఆలోచనలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి మనలో కలిగేది ఏంటి అని అంటే భయం. ఆ భయం మనలో ఉన్నప్పుడే లెక్క ఎలా చెప్పాలి, ఎంత ఇచ్చాడు మనకు, ఎంత అప్పు చెప్పాలి, ఒక్కటి కూడా తప్పిపోకోకుండా ఇవ్వాలి కదా అని భయంతో మనం ఏం చేస్తాం? లెక్క అప్పు చెప్తాం. జాగ్రత్తగా రండి. మీ మనసుని ఇక్కడ ఉంటే నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతాయి. ఇలాగా లెక్కను గురించి అనేకమైన విషయాలు మనం చూసుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలను చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఏంటంటే, మనము క్రీస్తులోనికి రాకముందు మనం ఎవరి కుమారులుగా ఉన్నాం? క్రీస్తులోని మనం రాకముందు క్రీస్తును విశ్వసించలేనప్పుడు మనమందరము లోకంలో బ్రతుకుతున్నాం. లోకంలో బ్రతుకుతున్న మనందరం కూడా ఎవరు కుమారులుగా మనం పిలువబడుతున్నాం బైబిల్ ప్రకారంగా అంటే? అపవాది కుమారులుగా.
అపవాది యొక్క అనుచరులుగా, మరి వారికి తండ్రి అపవాదిగా ఉంటున్నాడు. కానీ ఎప్పుడైతే మనం క్రీస్తును స్వీకరించామో, దేవుణ్ణి ఆరాధించామో, అప్పటి నుంచి మనము ఎవరి కుమారులుగా పిలువబడుతున్నాం? దేవుని కుమారులుగా పిలువబడుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మన వరకే ఆలోచించేద్దాం. ఇప్పుడు నువ్వు నేను మనందరం కూడా నువ్వు దేవుని కుమారుడని మనం ఎలా చెప్పగలం? ప్రశ్న వేసుకుందాం ఒకసారి. నేను పలానా కొడుకునండి అని మనం చెప్పుకున్నప్పుడు మనలో ఆ యొక్క లక్షణాలు కానీ, లేక ఆయన యొక్క తలంపులు కానీ, ఆలోచనలు కానీ, తండ్రి ఎలాగైతే ఆలోచన చేస్తాడో తండ్రి యొక్క గుణగణాలు కానీ, ఆ పోలికలు కానీ ఉంటాయి. అతను కుమారుడండి ఇతను అని. అలాగే ఆత్మీకంగా మనల్ని కూడా నేను దేవుని కుమారుడని మనం చెప్పుకుంటున్నాం బయటగా. మరి మనల్ని చూసి ఇతను దేవుని కుమారుడని మనం ఎలా చెప్పగలం? ఏ పోలికతో మనము చూపించగలం సమాజానికి? ఒక ప్రశ్న వేసుకుందాం. ఎవరి గురించి వద్దు, మన గురించి మనం ఆలోచించేద్దాం. నేను పైకి చెప్పబడుతున్న దేవుని కుమారుడుగా నేను చెప్పుకుంటున్నాను, కానీ నిజంగా మన మనస్సాక్షిని బట్టి ఆలోచించేద్దాం. నేను దేవుని కుమారుడినా? ఆలోచించారు అందరూ కూడా. అర్థమవుతుందన్నమాట. పేరు పైన పెట్టుకున్నామే కానీ ఆ పేరు జీవితంలో ఉందా లేదా ఆలోచించమంటున్నా. ఎలాగా? దేవుని కుమారులుగా పిలువబడుతున్నాం మనం. లోకాన్ని బట్టి లోకం కనపడుతుంది, లోకం మనం చూస్తుంది ఏ విధంగా? అతను క్రీస్తుని స్వీకరించాడు, బాప్తిసం తీసుకున్నాడు, సంఘానికి వెళుతున్నాడు, రొట్టెల పాలుబాస్తున్నాడు అవుతున్నాడు, అలాగే ప్రార్థన ఎక్కడ జరిగినా వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇతను దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క భక్తుడు అని మనకు సమాజం ఇస్తున్న నోటిఫికేషన్ అది కదా. మరి ఆత్మీకంగా వారు ఇచ్చేది కాకోకుండా మనము ఓన్గా ఏం సంపాదించుకుంటున్నాం? నేను దేవుని కుమారుడని మనం ఎలా చెప్పగలం? ఎలా మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే ఒకసారి, అసలు నేను దేవుని కుమారుడేనా? ఎలా మనం ప్రశ్న వేసుకోవాలి? ఎలా మనం ఆలోచించాలి? ఒకసారి నేను దేవుని కుమారుడండి నేను అని. మనకి ఆ యొక్క ఆధారం ఏంటి అని అంటే వాక్యం మాత్రమే కదా. ఒక తక్కెట ఉంటుంది కదా, ఆ తక్కెటలో ఏది బరువు ఎక్కువ ఉంది అనడానికి కొలవడానికి తక్కెటే మనకు ఆధారం. అలాగే మనం దేవుని కుమారులము కాము, దేవుని కుమారులము అని చెప్పటానికి ఆధారం ఏమైనా ఉందనంటే అది బైబిల్ మాత్రమే. మన బైబిల్ దగ్గర మనం వెళ్ళినప్పుడు ఆలోచన చేస్తే ఆ క్రియలు ఏం చెప్పబడుతున్నాయి, దేవుని మాటలు ఏం చెప్పబడుతున్నాయి ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనము అపవాది మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? లోపలంతా కుళ్ళిపోయేటట్టు చేసి పైకి మాత్రము అందంగా కనిపించేస్తున్నాడు మనల్ని. ఎవరు నీవు అన్నప్పుడు నీ క్రైస్తవుడును అని చెప్పుకుంటున్నాం మనం, మంచిది. మరి లోనున్న జీవితం ఎలాగుంది? అది ఇంపార్టెంట్. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఈ ఫిలిప్పు సంఘానికి లేఖ రాస్తూ కొన్ని మాటలు తెలియజేస్తాడు. దేవుని కుమారులుగా పిలువబడుతున్న వారు నిజంగా దేవుని కుమారులు అయితే వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వారి ఆలోచన ఎలా ఉంటాయి, వారి తలంపులు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించేద్దాం. ఒకసారి రైట్, బైబిల్లో ఫిలిప్పులకు రాసినటువంటి పత్రిక చూద్దాం. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. ఫిలిప్పులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పు సంఘానికి పత్రిక రాస్తూ 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం ఆలోచించేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడో, ఈ లక్షణాలు బయటపడుతున్నప్పుడు ఈ లక్షణాలు ఎవరికి ఉంటాయి ఆలోచించాలి ఒకసారి. ఉదాహరణకి దొంగతనం చేస్తున్నప్పుడు ఆ లక్షణం దొంగతనం కదా. ఒక దొంగతనం చేయడం, తీసుకోవడం, దాబెట్టుకోవడం, ఇదంతా కూడా దొంగతనం అనుకుంటే లక్షణం. ఆ లక్షణాన్ని బట్టి అతను ఏమని పిలుస్తాం? మనం దొంగ అని పిలుస్తాం. చేతుల రివాల్వర్లు పెట్టేసుకొని కాకి ఒక దుస్తులు ధరించి అక్కడెక్కడ తిరుగుతున్నాడు అనుకో,
లేకపోతే లాఠీ పట్టుకుని తిరుగుతున్నాడు అనుకో, అతన్ని ఏమంటాం మనం? అంటే అతను చూసి అతను పని చేసే దాన్ని బట్టి అతను పోలీస్, లేకపోతే రక్షక భటుడు సంథింగ్ అంటాడు ఆయన్ని. అలాగే వైట్ కోట్ వేసుకొని ఆ మెడలో ఒకటి స్టెథోస్కోప్ వేసుకుంటే అతన్ని ఏమంటాం? డాక్టర్ కదా. మరి అలాగే అతని లక్షణాలు బట్టి, అతను చదువుతున్న దాన్ని బట్టి అతను ఏంటో తెలుస్తుంది కదా. అంటే క్రియ దాన్ని బట్టి, పనిని బట్టి, క్రియని బట్టి అతనికి పేరు అనేది ఇవ్వబడుతుంది. అలాగే దేవుని కుమారుడు నీవు అనడానికి ఏ క్రియలు లేవా? ఏ లక్షణాలు లేవా? ఏమి తెలియకపోయినా, ఏమి చేయకపోయినా సమాజంలో ఉన్నటువంటి వారందరూ ఎలా ఆలోచన చేస్తున్నారంటే, బాప్తిసం తీసుకున్న వెంటనే నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమారుడు అని ట్యాగ్ తెలియచుకుంటున్నారు కదా. లేరా సమాజంలో? బైబిల్లో ఎన్ని పుస్తకాలైనా అడిగితే ఏం తెలియదు అంటున్నారు. కానీ వాళ్ళు ఎవరు కదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ ఎలా వేయాలి అని మనం అడిగితే ఆయన డిక్లరేషన్గా చెబుతాడు ఇలా వేయాలి అని, ట్యాబ్లెట్ ఇవన్నీ చెబుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్నది మనకు దగ్గు వచ్చినా సరే అక్కడికి వెళ్ళి ట్యాబ్లెట్ ఏంటంటే నాకు తెలియదు అన్నాడు అంటే ఏంటి, ఇంక మనమే అర్థం చేసుకోవాలి అతను. కానీ పైన మాత్రము పేరు పెట్టుకున్న డాక్టర్ పలానా పైన ఎంబీబీఎస్ సంథింగ్ వగేరా. అది మాయ కదా. సేమ్ అదే. అలాగే సంఘాల్లో కూడా ఇలాగ అయిపోయినాయి. పైకి క్రీస్తు పేరు, దేవుని పేరు, నేను పరిశుద్ధులు మన పేరు పెట్టుకుంటున్నాము. కానీ క్రియలు లేని విశ్వాసం ఏమంటున్నాడు బైబిల్లో? మృతం అంటున్నాడే. మరి దేవుని కుమారుడు మనం ఎలా చెప్పగలం? ఎవరికి వారు ఆలోచన రావాలి ఒకసారి. ఎందుకంటే జనరల్గా మనం సంఘానికి వచ్చి వెళ్ళిపోతున్నాం, కానీ క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి, ఎంత స్థిరమైన వాడు, ఎంత ఆలోచించేవాడు అనే ఆలోచన లేదు ఇప్పుడు నా క్రైస్తవులకి. నామకార్థంగా అయిపోతుంది. నిజమైనది కూడా మారిపోయే స్థితికి వచ్చింది ఇప్పుడు. అందుకనే పౌలు గారు కొన్ని మాటలు రాస్తూ, నువ్వు దేవుని కుమారుడుగా పిలువబడుతున్నావు, అలాగైతే నీలో ఇవి కనపడాలి. కనపడటం లేదు అని అంటే నీవు దేవుని కుమారుడు కానే కాదు, పొరపాట్లు కూడా కాదు కదా. చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు బయటనంటే ఇతను నా కుమారుడు అని గొడవలు పడుతుంటారు కదా. ఇతను నా బిడ్డ, బయటకి కోర్టులో వెళ్తే ఇలాంటివి చాలా కేసులు ఉంటాయి. కానీ ఒక టెస్ట్ చేస్తారు, ఇతను మీ అబ్బాయేనండి అనడానికి కదా. మనకు అర్థం కావడానికి డిఎన్ఏ టెస్ట్ చేస్తారు. చేస్తేనే అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎవరు కుమారుడు అని. అలాగే మనల్ని కూడా ఒక టెస్ట్ చేస్తాడు ఇప్పుడు దేవుడు, వాక్యం అనే దాని ద్వారా. ఇప్పుడు మనం ఎవరి కుమారులమో తెలియాలి, తెలుస్తుంది కదా. చూద్దాం ఒకసారి. బాగా ఆలోచించాలి మాటలు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మ యందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగున్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఇక్కడ సంఘములో ఉన్న వారి గురించి మాట్లాడుతూ, సంఘములో సభ్యులుగా విశ్వాసులుగా పిలువబడుతున్న వారి గురించి పౌలు గారు రాస్తున్నాడు కదా. ఏమంటున్నాడు? ఎలాగుండాలంటున్నాడు అక్కడ. మరల చదువు, బాగా ఆలోచించాలి ఈ మాటలే. కావున ఏ హెచ్చరిక అంటే ఇప్పుడు సంఘానికి హెచ్చరికలు దేవుడు ఇస్తుంటాడు ఇవ్వడా కదా. అది ఏ విషయంలోనైనా కదా, వ్యక్తిగతంగా కానీ, ఆత్మీయతలో కానీ, బయట సమాజంలో కానీ. చెడిపోయేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సంఘం ద్వారా మనందరికీ హెచ్చరిక ఇస్తాడు. హెచ్చరిక ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? లోబడాలి. గద్దింపుకు లోబడిన వాడు ఏమంటాడు బైబిల్లో? గద్దింపుకు లోబడిన దిద్దుబాటును అసహించుకుంటాడట కదా.
కదా, అతని గురించి మాట్లాడుతూ పశుప్రాయుడు అంటే పశువుతో సమానం అన్నంతగా రాస్తాడు. ఇక్కడ కూడా మాట్లాడుతూ హెచ్చరికలు వస్తున్నప్పుడు సంఘంలో ఉంటున్న మనందరం ఏం చేయాలి? ఆలోచించాలి. ఎందుకు ఎలాంటి హెచ్చరికలు ఇస్తున్నాడు దేవుడు మనకు? ఇలాంటి పరిణామాలు మన పరిస్థితిలో చుట్టుపక్కల ఎందుకు ఇలాంటివి మనకు కనపడుతున్నాయి? ఎండాకాలం వస్తున్నప్పుడు అంతమేమైపోతుంది? పొలాలన్నీ అవి హెచ్చరికలు కదా. ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, ఒక హెచ్చరిక, జాగ్రత్త పడండి. ఇంకా బాగా ఆలోచన చేస్తే సముద్రం పక్కన ఉన్న ప్రాంతాలకు ఒక సైరన్ వినపడుతుంది ఎప్పుడో ఒకసారి. అది ఎందుకు? జాగ్రత్త ఉండండి అయ్యా, తొందరలో తుఫాను వస్తుంది. ఈ సైరన్ వినపడిందా అయిపోయాక అదంతా మునిగిపోవడం సిద్ధంగా ఉందని అర్థం. అదొక సైరన్, హెచ్చరిక. అలాగే దేవుడు కూడా మనకు వాక్య రూపకంగా పరిస్థితులు అనుకూలంగా కొన్ని ఏం చేస్తుంటాడు? మనల్ని హెచ్చరిక తెలియజేస్తుంటాడు. అది ఆరోగ్య విషయంలో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు కదా, బయట వారి విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా మనల్ని హెచ్చరిక కన్ఫామ్గా చెబుతూ ఉంటాడు. వాళ్ళు ఏం చేయాలి? హెచ్చరిక పొందుతున్న వాళ్ళు వినాలి. అంటే ఫస్ట్ లక్షణం ఇక్కడ చెప్తున్నాడు, దేవునికి కుమారులు మండి మేము అని అనుకుంటున్న వారు చేయవలసిన మొట్టదేంటి? ఫస్ట్ది హెచ్చరికకు లోబడే గుణం ఉండాలి కదా. హెచ్చరికకు లోబడే గుణం ఉన్నప్పుడే వాళ్ళు దేవుని కుమారులు. అది ఇంకేమన్నాడు? కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న యెడల మీరు అంటే ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఎలాగుండాలి? ఎలాగుండాలి? హెచ్చరికలు వచ్చినప్పుడు ఒకరికొకటి చెప్తున్నప్పుడు ఏంటి నాకే చెప్తున్నావు ఏంటి నువ్వు, అతనికి చెప్పట్లేదు ఏంటి నువ్వు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏమవుతుంది? విభేదాలు ప్రారంభమవుతాయి. ఇలాంటివి ప్రేమ వలన కానీ ఆదరణ. ఇప్పుడు ఒకరినైనా ఆదరించామనుకోండి, మరొకరికి ఎలాగ ఉంటుంది? కడుపులో ఏ లైట్ వెలిగించకపోయినా అది మండిపోతుంది కదా. అలాంటి ఆదరణ మనకి ఎవరైనా ఇచ్చినప్పుడు మన పక్కల్లో ఆలోచన ఇలా ఉంటుంది కదా. ఇలాంటి సన్నివేశాలన్నీ జరుగుతున్నప్పుడు మనం ఎలా ఉండకూడదు? ఎలా ఉండమంటున్నాడు? ఇంకా ఏకంగా ఒక్కొక్కరి పరిస్థితిని బట్టి ఒకరు సాయకరంగా మనం ఉంటాం. ఉదాహరణకి నేనే ఉన్నాను అనుకోండి, నేను బయటికి వెళ్ళినప్పుడు ఎవరికో సాయం చేశాను అనుకోండి, అనుకోకండి, మీకు తెలిసింది. అది తెలిసినప్పుడు మీరు ఎలా ఆలోచనలు కలిగి ఉంటారు? అప్పుడు అవును, ఒక సాయం చేశారు కదా, మంచి పనే కదా అని వచ్చింది అనుకో, చాలా మంచి ఆలోచన. అది ఏకభావముగా ఉన్నట్టు అవుతుంది కదా. లేదు, నాకు తెలియకోకుండా మాకు తెలియకోకుండా చేసిందే మంచి పని. అక్కడ దీనికి మరలా గొడవలు. అది ఒక మనసా? కాదు. ఒక మనసు అంటే ఏంటి? నువ్వు చేసిన దానికి నేను సమ్మతించటం, అది ఏక మనస్సు అని అంటారు. అది మంచి విషయంలో, ఏ విషయంలో, అందుకనే పైన చెబుతూ హెచ్చరిక విషయంలో కానీ ఆదరణ అయినను సహవాసమైనను తర్వాత దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సులగునట్లు ఏక ప్రేమ. ఎందుకంటే సంఘాల్లో ఇవి వస్తాయి, ఈ విభేదాలు కనపడుతున్నాయి. కనుకనే పౌలు గారు చెబుతూ సంగమా మీరు ఎలాగ ఉండమంటున్నాడు? ఏక మనస్కులగినట్లుగా, ఒకే మనస్సు కలిగి ఉండేవారుగా ఉండండి. ఇంకేమంటున్నాడు? ఏక ప్రేమలో కూడా ఏకంగా ఉండమంటున్నాడు. ప్రేమ అనేది ఒకటే కదా. ఏక ప్రేమ కలిగి ఇంకెలా ఉండాలట? ఏక భావం అంటే ఏంటి? ఓకే, భావం అంటే అర్థం ఏంటి చెప్పండి? అర్థమే కదా. దానికి ఉన్న సారాంశం మొత్తం తీసుకొని లాస్ట్కి వస్తే అది భావం. మనకి ఒక సెంటెన్స్ ఉంటుంది, ఒక పదం ఉంటుంది, అది అర్థం కాలేదనుకో, ఒక పారాగ్రాఫ్ ఉంటుంది దానికి. మనం 10th కానీ సంథింగ్ చదువుకునేటప్పుడు కొన్ని పద్యాలు వస్తాయి.
ఆ పద్యాలకు సంబంధించి కింద ఏమిస్తాడు? పైన అర్థం కాకపోయినా కింద అది చదివి ఇక్కడ చదివి లోపల అది అర్థమైపోతుంది. అలాగే సంఘంలో కూడా సహవాసంలో కానీ, ప్రేమ విషయంలో కానీ, తర్వాత ఇక్కడ చెబుతున్నాడు హెచ్చరిక విషయంలో కానీ, ఆదరణ విషయంలో కానీ మీరు ఎలా ఉండమంటున్నాడు? ఏక మనస్సులు కలిగిన వారిని, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. కక్ష చేతనైనను వృధాతి అతిశయము చేతనైనను ఏమీ ఇక్కడ 2 పాయింట్లు బయటపడుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు మంచి మనస్సాక్షులు కలిగిన వారుగా చేయాలి. ఇవన్నీ ఏం జరిగిన పైన కానీ ఎలా చేయొద్దు అంటున్నాడు ఫస్ట్, తర్వాత అంటున్నాడు కింద కక్ష. ఇవి ఎప్పుడు ప్రారంభమవుతాయి చెప్పు? కక్షలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎప్పుడు ప్రారంభమవుతాయి? వీటి గురించి మనకి తెలీదా? కొత్త పదాలా కదా? ఈ కక్షలు తర్వాత ఏమంటున్నాడు? తర్వాత వృధా అతిశయం. అంటే వృధం అంటే వృద్ధాప్యం కాదు. వృధా అంటే వేస్ట్గా పోవడం, అంటే వేస్ట్గా అతిశయించడం అని అర్థం, వేస్ట్గా గర్వపడడం అని అర్థం. దాని అర్థం అది చెప్తే ఏమన్నాడు? ఫస్ట్ లక్షణం ఏంటి? కక్ష చేతనైనను వృధా అతిశయం చేతనైనను ఏమీ చేయకండి. ఇవేం కొత్త పదాలు కాదు ఇవి మనకి కదా. మీరు బయటకు సమాజంలోకి వెళ్తే, క్రైస్తవ సమాజంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇవేంటన్నప్పుడు మనలాగే ఇలా చూస్తారు, తెలియదేమో అన్నట్టుగా కదా. ఇవి తెలియదా చెప్పండి మనకి? కక్ష ఏంటో తెలీదా? ఇక్కడ బయట సంఘం నుంచి బయటికి వెళితే కనబడేవి అవి మనలో. నిజమే కదా చెప్పండి? ఇక్కడ బయట గడప కాదు కదా, గడపలో ఉన్నా సరే ఏముంటాయి మెదడులో? ఏంటి? ఏం చేసినా ఏం చేయకూడదు అంటున్నాడు చెప్పండి. ఇక్కడ కక్ష చేతనైనను వృధాతిశయము అంటే పనికిరాని అతిశయము చేతనైనను ఏమీ చేయకండి అని బైబిల్ చెబుతుంటే మనకి ఏంటో తెలియదని మన చిన్న పిల్లల యొక్క ఫేస్ పెడతాం చూడు, అది వేషధారణ కదా. లోకస్తుల్లో భూమి మీద ఆలోచన చేస్తే క్రైస్తవుల కన్నా ఎవరు బాగా యాక్టింగ్ చేయలేరట కదా. నిజమేనది? 100% రైట్. దొంగతనం చేయండి, ఆ దొంగతనం చేయకూడదు మాటని పడగా మనం ఆశ్చర్యపడిపోతుంటాం, మాకేదో తెలియదు అన్నట్టుగా కదా. కానీ నిజానికి అది అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి కదా. ఇంట్లో బూతులు ఆడకూడదు అని చెప్తాం, అది ఇక్కడ విన్నప్పుడు మనం ఏం చూస్తాం? అయ్యో బూతులు ఆడకూడదు, కానీ అనుదినంలో జరిగేవి అవి ఏదో కొత్త చూస్తారు, అవే కొత్తవేం కాదు, పాతవే పరిచయం చేస్తాం, ఇలా చేయొద్దండి అని. కానీ మనం సంఘములో బయట మీటింగ్స్లో మనం చూస్తున్నప్పుడు అవును నిజమే అంటే అది కొత్త విషయంలో ఫీల్ అయిపోతుంటారు, మాకేం తెలియదులే అన్నట్టు. కానీ నిజానికి అది తమ జీవితంలో జరుగుతూ ఉన్నప్పటికీ పైగా మాకు తెలియదులే, వీళ్ళు చాలా మంచివారులే అని ఒక ట్యాగ్ తగిలించుకోవడం ప్రయత్నం చేస్తుంటారు కదా మనం. అది వేషధారణ అవుతుంది. అందుకనే ఏమి చేసినా మీరు చేయకోకుండా ఎలా ఉండమంటున్నాడు? కక్షతో కానీ, వృధా అతిశయము, గర్వపడడం, పనికిరాని గర్వపడే ఆలోచనతో కానీ మనం ఏవి చేయకూడదు. ఏది పైన చెప్పాడే ప్రేమ కానీ, తర్వాత సహవాసం కానీ, తర్వాత హెచ్చరిక కానీ, ఆదరణ కానీ కదా, ఇవన్నీ చెబుతున్నాడు. కింద ఏమన్నాడు ఇంకా? వినయమైన మనసు గలవారే ఎలా ఉండాలి మరి? వినయమైన మనస్సు గలవారే ఉండమని చెబుతుంటే వినయమైన వేషము గలవారుగా మనం ఉంటాం. ఉండమా? ఇది కొత్తదే కాదు, ఇప్పుడు సమాజంలో జరుగుతున్నది కూడా. దొంగతనం చేసిన తర్వాత దొంగతనం చేసినోడు ఎలా ఉంటాడు చెప్పండి? నాకేం తెలీదు. ఫేస్ కూడా ఎలా మారిపోతుంది తెలుసా? ఎంత అమాయకుడిగా,
అసలుకి తప్పు చేయడండి ఇతను అనేటట్టుగా మనిషి ఉంటాడండి కదా. దొంగతనం చేసి దొంగ అని అరిస్తే ఏం చేయాలి చెప్పండి కదా. నేను దొంగతనం చేశాను అనుకోండి, నేనే దొంగతనం చేసి నేనే దొంగ అనిస్తే నా మీద డౌట్ వస్తుందా? రాదు కదా. అలాంటి వాళ్ళు మనం కూడా. అందుకని ఇక్కడ చెప్తూనే ఏమంటాడు, ఇక్కడ వినయమైన మనస్సు గురించి మాట్లాడుతుంటే ఇక్కడ ఉండాలి. అది పైన వినయము నటించేటటువంటి ఆలోచన అలా వద్దంటున్నాడు. వినయమైన మనస్సు గలవారై ఒకరికొకడు తనకంటే ఎలా ఉండరు, నాకంటే మిమ్మల్ని నేను ఏం చేయాలి, ఎక్కువగా ఆలోచించేయాలి, ఎక్కువగా ప్రేమించాలి, ఎక్కువగా హెచ్చించాలి. హెచ్చించమంటే అర్థం ఏంటి? గొప్పగా అంటే దేవుని కన్నా అని కాదు అక్కడ అర్థం, ప్రేమించండి అని అర్థం. అందుకనే నిన్ను వాళ్ళని పూర్వం ప్రేమించి అంటారు. దాంట్లో అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటావో మన సహోదరులు కూడా అలాగే ప్రేమించండి అని చెబుతుంది వాక్యం. అందుకని చెబుతూ వినయమైన మనస్సు గల వారి ఒకరినొకడు తను ప్రేమించుకుంటున్నావు. 100% మనం బాగా ప్రేమించుకుంటావు, కానీ మనకంటే యోగ్యునిగా ఎంచబడాలంటే ఎవరిని? మనం ఎదుటిన్న సహోదరుని. అంటే ఎవరిని తక్కువగా ఆలోచన చేయకండి అని చెబుతున్నాడు ఇక్కడ. అవునా? ఎవరిని తక్కువ చూడుకోకుండా ఉండాలి, ఎవరికి తక్కువగా ఆలోచన చేయకూడదు. కానీ మనిషికి నైజం ఏంటంటే ఆలోచన అలాగే ఉంటుంది. కానీ మనిషికి క్రైస్తవునికి చాలా డిఫరెన్స్ ఉండాలి. లోకంలో ఉన్న మనుషులకి క్రైస్తవులైన వారికి చాలా వ్యత్యాసం ఉండాలి కదా. అక్కడ బాధపడుతుంటే అక్కడికన్నా ఇక్కడ బాధపడుతున్నాడు దేవుడు. ఇంకా ఇప్పుడు లోకం చూసి బాధపడడం అది ఎక్కువైతే దానికి మించి సంఘాన్ని చూసి ఇప్పుడు బాధపడుతున్నాడు అండి. ఏంటి ఇలా అయిపోయారు కదా. ఆలోచించాలి. ఇప్పుడు ఇవన్నీ బయట పడుతూ ఉన్నప్పుడు అవును నిజంగా మనం దేవుని కుమారులవేనా డౌట్ వస్తుంది కదా మనకి అప్పుడప్పుడు ఒకసారి కదా. మనలోనే ఒకసారి ఆలోచన చేస్తాం, నిజంగా మనం దేవుని కుమారులమే లేకపోతే పైకి మాత్రమే పూసేసి లోపల మాత్రం అంత ఇదిగా ఉంటున్నాం మనం. ఆలోచించాలి ఒకసారి. అందుకని ఇంకేమంటాడు కింద, మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ఇప్పుడు ఇదంతా కూడా క్రీస్తు గురించి మాట్లాడతాడు. కిందకు వచ్చేసరికి క్రీస్తు గురించి ఇంత మాట్లాడుతూ 12వ వచనం నుంచి ఆలోచించేద్దాం. కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదురు ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనడి. ఈ సొంత రక్షణ మనకి ఎలా వచ్చింది? ఈ రక్షణ రాబట్టే మనం ఎలా పిలువబడుతున్నాం? దేవుని కుమారులుగా పిల్లలుగా మనం పిలువబడుతున్నాం అండి. మన రక్షణ రానప్పుడు మనం ఎలా ఉన్నాం? ఒకప్పుడు అపవాది పిల్లలుగా, దేవుని ఎరగని జనాంగముగా, దేవునికి దూరస్తులుగా మనం ఉన్నాం కదా. మరి దేవుని కుమారులుగా పిలువబడుతున్న మనం క్రీస్తు ద్వారా, ఆయన రక్తం ద్వారా పవిత్రంగా తీర్చబడుతున్న తర్వాత మనందరం ఆయన కుమారులుగా పిలువబడుతున్నాం కదా. మరి పిలువబడుతున్న మనము మన ఆలోచన ఎలా ఉండాలి, మన లక్షణాలు ఎలా ఉండాలి మరలా చెబుతామాట ఎంత చక్కగా చూడండి. కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక అంటే అర్థం ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఇంత సంఘం గురించి మాట్లాడుతూ ఇంకా అది వేషధారణ గురించి ప్రస్తావన చేస్తుంది మళ్ళా. ఎందుకంటే సంఘంలో ఎక్కువ కనపడేది క్రీస్తు కనపడ్డు, తండ్రి కనపడ్డు. ఎక్కువ కనపడేది ఏంటి తెలుసా? వేషధారణ. ఎక్కువ కనపడేది ఏంటి? వేషధారణ.
అందుకని ఎన్ని కోణాలుగా పౌలు గారు చెబుతున్నాడో ఆలోచించాలి మనం బాగా. ఏమన్నాడు బాగా ఏంటంటే ఇక్కడ చాలా జాగ్రత్త ఆలోచించాలి. ఏమన్నాడు ఇక్కడ? నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక పిల్లలు కూడా మనం చెప్తుంటాం, తండ్రి కుమారుడు పక్కన ఉన్నప్పుడు పిల్లోడు ఎలా ఉంటాడు? కుమారుడు ఎంత సైలెంట్గా కదా, అసలు ఏం తప్పు చేయరండి అబ్బాయి అన్నట్టుగా ఉంటాడు. తండ్రి ఒక్కసారి సైడ్ అయిపోయాడు అనుకో, ఇల్లు దగ్గర పెట్టేసి వచ్చింటాడు కదా, లేడు అట్లా. అదేమవుతుంది? తండ్రి ఉన్నా లేకపోయినా ఒకే విధంగా ఉండాలి కుమారుడు కదా. కానీ మనం ఎలా ఉన్నామంటే ఇప్పుడు సేవకులు ఉన్నప్పుడు ఒక విధంగా, సేవకు లేనప్పుడు మరొక విధంగా. లేరా అట్లా? దాని గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఏమన్నాడు చూద్దాం స్పష్టంగా. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక సంగమా, నేను మీ యొద్ద ఉన్నాను కదా, నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రం మీరు భక్తిగా జీవించద్దండి. నేను లేనప్పుడు ఉంటారే అప్పుడు కూడా మీరు భక్తిగానే జీవించండి. అది మీ ఒరిజినల్ క్యారెక్టర్ అంటున్నాడు. చూద్దాం ఏమన్నాడు తర్వాత. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను ఉన్నప్పుడు భక్తిగా ఉంటున్నారు కదా, రైట్. మరి ఇంకా ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోండి అంటున్నాడు. రక్షణ అంటే ఏంటి? ఆయన కుమారులుగా అవ్వడమేగా. అంత అది పెద్ద భాగ్యం కదా చెప్పండి. రక్షణ అనేది చిన్న విషయమా? అబ్బో చాలా గొప్పదండి అసలు రక్షణ అనేది. ఇప్పుడు కడుపు కాలేవానికి సాయం చేస్తేనే ఆ విలువ ఏంటో తెలుస్తుందండి కదా. ఎంత విలువగా చెప్పుకుంటాడు అతని గురించి, నాకు ఇంత సాయం చేశాడు అతను అని. ఈ రక్షణ అనేది అంత చిన్నదా? ఎంత గొప్ప అండి. ఇంత గొప్ప సాక్షి సమూహం కొన్ని మాటలు మాట్లాడుతున్న రక్షణ గురించి అండి, చాలా గొప్పగా మాట్లాడతారు పౌలు గారు. ఆ రక్షణ గురించి గొప్పగా మాట్లాడుతున్నప్పుడు ఇంత గొప్పద రక్షణను మనం అనిపించాలి. ఆ రక్షణని మరి ఈ లక్షణాల ద్వారా మనం ఏం చేసుకుంటున్నాం? పోగొట్టుకోవట్లేదా? ఆ కుమారుడిగా పిలువబడుతున్నాం మనము, ఆ అధికారం మనకి ఇవ్వలేదు చెప్పండి. ఇప్పుడు రాజులైన ఎవరు మనం? రాజులైన యాజక సమూహం. రాజులైన యాజక సమూహం అనగానే ఎలా ఉండాలి చెప్పండి? మనందరం అట్లే కదా. ఎంత అధికారముగా, ఎంత స్టడీగా యుద్ధానికి వెళుతున్నప్పుడు ఒక సైనికుడు ఎలా ఉంటాడో అలా ఉండాలండి. ఆత్మీయ విషయంలో మనం ఎలా ఉన్నాం? జ్వరం వచ్చి పడిపోయిన వారిలా ఉన్నామా? ఆత్మీయ విషయంలో బలహీనులుగా ఉన్నామా? శారీరకంగా రక్తహీనతగా ఉన్నా పర్లేదు, కానీ ఆత్మహీనత ఉందంటే ప్రమాదం కదా. బ్లడ్ లేదని ఎంత ప్రయాసపడుతుంటాం మనకు తెలుసు. బ్లడ్ ఎంత ఇంపార్టెంటో కదా. దానికన్నా గొప్పది ఏంటి? రక్షణ. దాన్ని మనము దుర్వినియోగం. వారి గురించి మాట్లాడితే వీళ్ళు భ్రష్టులు అంటాడు కదా. అందుకని మాట్లాడితే ఏమన్నాడు కింద, నేను మీతో లేని ఈ కాలమందును ఎలా ఉండమంటున్నాడు? భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి. మీ సొంత అంటే ఎవరి వారి రక్షణ ఉందంతే. మీ రక్షణ నిమిత్తం నా మీద అవకాశం ఉంటుంది మళ్ళా. అందుకనే ఎవరి ఆత్మకు వాళ్ళే ఉత్తరవాదులు అంటున్నాడు. ఎవరి రక్షణ వాళ్ళే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రక్షింపబడి రక్షణ పొందని చెప్పగలమే, కానీ వారిని అదే ఒక సామెత ఉంది కదా, గుర్రాన్ని తాగని చెప్పచ్చు, వీలైతే తీసుకొని రావచ్చు, కానీ తాపించగలవా? మనం అంతవరకే చేయగలం. ఆ రక్షణ తాగవలసిన ఆ దానికి తాగాలనుకుంటే ఇప్పుడు తాగుతుంది. అలాగే రక్షణ మనం పోగొట్టుకోకూడదని మన మనసులో పడుతుందే, అప్పుడు ఎవరు చెప్పినా మనం పోగొట్టుకోం. ఎవరు చెప్పినా మనం రాం, మనమే వ్యక్తిగతంగా వస్తాం కదా. అందుకని మనం ఇలా ఉండాలి అని చెబుతున్నాడు. కింద ఇంకో వండర్ఫుల్ మాట మాట్లాడుతానంటే చూద్దాం ఏమన్నా. ఎందుకు ఇదంతా చెప్తున్నాడు పౌలు గారు? ఎందుకంటే మీరు
ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పం నెరవేర్చుటకై తన దయా సంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడు. మీలో కార్యసిద్ధి కలుగజేవాడు దేవుడే. మీరు ఎవరు ఇక్కడ? సంఘం కదా. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. దేవుని కుమారులుగా పిలువబడాలంటే ఈ లక్షణాలన్నీ చేయాలి. అక్కడ ఇంకా 2 పాయింట్ పైన చెప్తున్నాడు చూడండి 14వ వచనంలో. ఇంకా మీరు దేవుని కుమారులు అగునట్లు ఏం చేయమంటున్నాడు, ఏం చేయొద్దు, ఏం చేయమని చెబుతున్నాడు అంటే 14వ వచనంలో, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య రైట్ వారి మధ్య మనం ఎలా ఉండమంటున్నాడు ఇప్పుడు? నిరపరాధులుగా. అంటే అర్థం ఏంటి? అపరాధము లేని వారముగా, తప్పు లేని వారముగా చూసుకోవాలి. ఎలా ఉండాలి మనం? ఒక క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి? ఇతని మీద ఏ తప్పు లేదు. బయట సంథింగ్ ఎన్నో తప్పులు మన మీద చేయకపోయినా మోపుతారు. ఆ తప్పుల గురించి కాదు, వ్యక్తిగతంగా ఇతను ఏ తప్పు చేయట్లేదండి సమాజం మనల్ని అంటుందా? ఊరూరే ఇతను ఏంటండి, ఈవిడేంటండి, అంత తప్పులేండి, ఈవిడే ఇతను అని ఇలాంటి ఏమన్నా మన మీద ఉన్నాయా? దేవుని కుమారులు అగున్నట్లు మనం ఎలాగ ఉండాలి? నిరపరాధులుగా మనం నిలబడమంటుంటే మనం అపరాధులుగా నిలబడుతున్నాం. ఇంకేమంటాడు కింద? వక్ర జనం మధ్య నిరపరాధులను నిష్కలంకులు అంటే పవిత్రంగా, అనిందులంటే నిందలేని వారుగా, మన మీద తప్పు లేని వారుగా, అనిందులు నైనా దేవుని కుమారులు అంటే దేవుని కుమారులాగా అవ్వాలి అని అంటే ఏమేం కావాలి? పైనుంచి మనం చెప్పుకుంటూ వచ్చేమో కొన్ని లక్షణాలు, ఇవన్నీ మనలో ఉండాలండి. పాపం లేని వారుగా ఉండాలి, మన మీద తప్పు లేని వారుగా మనం ఉండాలి, అనిందులుగా మనం బ్రతకాలి. అంటే వక్ర జనము మధ్య మనం అంటూ ఎలా ఉండాలంటే వెలుగుగా నిలబడాలి. కింద అవే మాట్లాడుతుంటే చూద్దాం. ఇంక కింద ఏమన్నట్టు? కింద సనుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు. ఎలా ఉండమంటున్నాడు మనల్ని? ఇదేంటి వాళ్ళు చేత పట్టుకునేది? ఏంటి? జీవవాక్యం కదా. దీన్ని పట్టుకొని మనం ఎలా కనపడాలి చెప్పండి? పట్టుకోవడం అంటే ఇట్లా పట్టుకోవడం అని కాదు, మళ్ళా పట్టుకోవడం అంటే ఇలా పట్టుకొని నిలబడడం ఆ విధంగా కాదు. ఇది మనలో ఉన్నప్పుడు దీని చేత పట్టుకోవడం అంటే ఇది మనలో, ఈ లక్షణం మనలో ఉన్నప్పుడు మనం ఎలా కనపడతాం? లోకానికి వెలుగుగా కనపడము. ఇది పట్టుకోవడానికి మనం ఎంతో ఆశ చూపిస్తాం, కానీ మన పట్టుదలలోనికి దీన్ని తీసుకొని రావడానికి వెనక్కి అడుగు వేస్తూ ఉన్నాం. అందుకని మాట్లాడుతూ పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు, అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను కడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయకారం కలుగును. అంటే పౌలు గారు కష్టపడినది అంత వృధా అయిపోతుంది అక్కడ. అంటే పనికి రాని దాని గురించి కష్టపడుతున్నారు పౌలు గారు? లేదు. క్రీస్తు దినం రోజు ఆయన కూడా ఏం చేయాలంటాడు? మొత్తానికి ఆయన కూడా లెక్క చెప్పారు పౌలు గారు కూడా కదా. ఆలోచించాలి ఒక్కసారి. ఒక్క మాటలోనే మనకు కనపడుతుంది దేవుని కుమారులగున్నట్లు మనం ఏం చేయాలి. దేవుని కుమారులుగా మనం పిలువబడాలంటే ఏం చేయాలి? పైన ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడండి. ఒకసారి ఇవే మనం ఒక్కొక్క పాయింట్ అండి, ఒక దాదాపుగా ఎన్ని పాయింట్స్ మనం చూసుకుని ఇంతవరకు ఎన్ని లక్షణాలు ఉన్నాయి చెప్పండి? దాదాపుగా 15 ఉంటాయా కదా? దాదాపుగా 15 పైనే ఉంటాయి లక్షణాలు అక్కడ.
ఓన్లీ ఈ 2వ అధ్యాయంలోనే. ఈ లక్షణాలను ఒకసారి పేపర్లో రాసుకొని టిక్ వేసుకుందాం, నేను చేశాను లేదా కదా. అన్నీ రైట్లో కనపడుతున్నాయి, ఇంట్లో కనపడుతున్నాయా కదా. మన స్కూల్లో వెళ్ళిపోయినప్పుడు రాలేదన్నప్పుడు ఏం చేస్తారు? ఆబ్సెంట్ అని వేస్తారు, ఏ అని పెడతారు మన ఇంగ్లీష్. వచ్చినాడంటే మామూలుగా ప్రెజెంట్ అన్నట్టుగా ఇంటూ పెడతారు, ఒక మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం నుంచి ఒకటి, వచ్చాడు అంటే. మరి చేశాను అనడానికి మనకి ఏ టిక్కులు పడుతున్నాయి? రైట్ పడుతున్నాయి, ఇంటూ పడుతున్నాయా? చేయట్లేదని పడుతున్నాయి, చేస్తున్నావు నువ్వు అని పడుతుందా? మరి చేయట్లేదంటే మన దేవుని కుమారుని ఎలా అవుతుంది చెప్పండి? కాకపోకుండా మనం చెప్పుకుంటావా? నేను దేవుని కుమారుడు కాకపోయినా నేను చెప్పుకుంటానంటే అర్థం ఏంటి చెప్పండి? అది ఎంత ప్రమాదం మనకు తెలియాలి. నేను ఎమ్మెల్యే కుమారుడు అని చెప్పుకుంటే బయట ఎట్లా తిరిగి ఏమంటారు చెప్పండి? బయట నువ్వు ఎమ్మెల్యే కుమారుడువా, ముఖ్యమంత్రి కుమారుడువా, ఏం చేస్తారు? మనం బయటకు వెళ్ళి చెప్పుకోండి, ఒకసారి చెప్పుకోండి, ఎలా అంటారు? ఏమంటారు చెప్పండి? ఏంటి పిచ్చోడువా నువ్వు? ముఖ్యమంత్రి కుమారుడు అంటే ఎట్లుంటాడు? నువ్వేంటి ఇట్లున్నావు? అసలు ఆయన ఎక్కడ ఉంటే నువ్వేంటి పల్లెటూరులో తిరుగుతున్నావు? ఆయన ఎక్కడో ఒక పక్క దేశాల్లో ఆయన పని ఆయనకుంది కదా. కాకపోయినా చెప్పుకుంటే అతన్ని ఏం చేస్తారు? ఎక్కువ చెప్పుకున్నాను అనుకోండి, స్టేషన్లోకి వేస్తారు కదా. ఇతను ఇలా తిరుగుతున్నాడు, మోసం చేస్తున్నాడు అందరినీ అని. వాళ్ళకన్నా డేంజర్ ఏంటి మనం? ఎవరికన్నా బయటకు చెప్పుకుంటున్న వారికన్నా మనమే డేంజరు. నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటాం కానీ బయటికి వెళ్తే తెలుస్తుంది. గొప్పగా చెప్పుకుంటున్న క్రియల ద్వారా ఏమని? నేను దయ్యపు కుమారుడిని అని. నిజండి, అసలుకి మనం ఈడుకున్నప్పుడు బాగానే ఉంటున్నాం, బయటికి వెళ్తే తెలుస్తుంది అంతా. మన లక్షణాలు ఎలా ఉన్నాయి, మన ఆలోచన ఎలా ఉన్నాయి. ఒకసారి ఆలోచించేద్దాం, నిజంగా నీ దేవుని కుమారుడేనా? నిజంగా నీ దేవుని కుమారుడేనా? ఆలోచించేద్దాం ఒకసారి. ఆలోచన చేస్తూ చేస్తూ చేస్తుంటే కాదేమో డౌట్ పడుతుంది. ఇప్పుడు ఎన్ని రోజులు మనం పైకి అంటే పైన తోటి మనం చదువుకుని వెళ్ళిపోతున్నాం అంతవరకే. కింద చాలా ఉంది, అది చేయాలి మీరు అని చెప్తుంటే బైబిల్ మనము ఏం కాదని తోసేసి పైన ఉంది కదా చాలు, గాలి వచ్చినప్పుడు తెలుస్తుంది ఎగిరిపోతుందని కదా. అందుకనే ఇల్లు ఎక్కడ కట్టబడాలి చెప్పండి? ఇసుక మీద కట్టబడితే కూలబడుతుంది. ఎక్కువ గాలి వచ్చింది అనుకో సెట్లు వేసిపోతుంది పై గాల్లో. అంటే దాని అర్థం ఏంటి? కింద నుంచి మనం దేవుని కుమారుడుగా పిలువబడాలి. వ్యక్తిగతంగా ఆత్మీయ విషయంలో మన యొక్క క్యారెక్టర్ అలా ఉండాలి. ఇతను దేవుని కుమారుని, ఈ లక్షణాలు చూడండి ఎలా ఉన్నాయి అని అనాలి. అలా ఉన్నాం మనం? ఒకసారి ఆలోచించేది. కనుక ఉదయకాల సమయంలో ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు దేవుని కుమారులకు పిలువబడాలంటే కొన్ని లక్షణాలు చూసాం కదా. ఎందుకంటే నీ దేవుని కుమారుని గురించి ఏనండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రేపు వారు మరికొన్ని విషయాలు మనము ధ్యానిద్దాం. ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే మరి దేవుని కుమారుడా కాదా? ఎవరు? క్రీస్తు గురించి వదిలేంటి ఫస్ట్. ఇప్పుడు నువ్వు నేను దేవుని కుమారుడా కదా ఒకసారి ప్రశ్న వేసుకోండి. ఎక్కడికో వెళ్ళిపోతున్నాం మనం కదా, ఎక్కడికో. ఆయన పరిశుద్ధంగా ఉంటున్నాడు, పాపం లేని అన్ని ఆయనకి పర్ఫెక్ట్గా ఉన్నాయి, మనమే పర్ఫెక్ట్ లేని వరకు ఉన్నాం. ఇప్పటికేనండి ఇప్పుడు ఇన్ని జరుగుతున్నానండి, మనిషి వీళ్ళు ఈయన మీద వెళ్ళిపోతుంది. కానీ నేను అస్సలకి చచ్చిపోతే రేపు నేను దేవుని దగ్గరికి వెళ్తాను ఆలోచన లేదు చూడండి కదా. అందుకనే ఇవన్నీ వస్తాయి. మన పరిస్థితిని మనం ఏం చేయాలంటున్నా అంటే కాపాడుకోవాలి అంటున్నాడు. కనుక ఒకసారి ఆలోచించేద్దాం, గ్రహిద్దాం. మన దేవుని కుమారుడా కాదా? మనం ఆలోచించేసి లేదా దేవుని కుమారుడు అంటే లక్షణాలు ఒకసారి బయటకు తీయాలి. ఒకసారి మన లక్షణాలు, మన జీవిత చరిత్ర ఒకసారి బయటకు తీస్తే తెలుస్తుంది. ఒక రోజు చాలండి, సంవత్సరాలు వద్దు, ఒక రోజు బయటికి తీస్తే చాలు. నేనేం చేశాను నేను రోజు అంతా ఒకసారి ఆలోచించి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. నేను దేవుని కుమారుడిని అసలుకి అని కదా. మనం ఒకసారి ఆలోచించేద్దామండి, ఒకసారి ఆలోచించేద్దాం. కాబట్టి దేవుని కుమారుడికి ఉండవలసిన లక్షణాలు కొన్ని మాటలు చూసుకున్నాం. రేపు వారం మరికొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి
మన హృదయంలో ఫలించేలాగా మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన నామమునకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఇంతవరకు మీ మాటల ద్వారా మాకు హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలైనా తెలుసుకుంటున్నాం. మేము మీ మాటలకు, మీ వాక్యానికి మేము ఎంతవరకు మేము లోపడుతున్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని ఆలోచన చేసే జ్ఞానాన్ని మా అందరికి ప్రసాదించమని వేడుకొనిచి ఉన్నాం. ఎంతమంది అయితే మీ మాటలు విన్నారో, ఆలోచన చేస్తున్నారో వారందరూ హృదయాల్లో మీ వాక్యాన్ని ఫలించండి, అభివృద్ధిపరచండి. తండ్రి, మేము పైకి క్రైస్తవులను పేరు పెట్టుకొని మా జీవితం ఇంకా లోక అనుచరులుగా తండ్రి మీకు ఇష్టం లేని జీవితముగా మేము జీవిస్తున్నాము. ఒకసారి మా జీవితాన్ని ప్రశ్న వేసుకుంటూ ఆలోచన చేస్తున్నైనా పరిశుద్ధముగా మా జీవితాన్ని మార్చుకునటానికి కృప దయచేయమని పెట్టుకొని ఉన్నాం. అలాగే తండ్రి, ముందు సమయంలోనే జరుగుతున్న కార్యక్రమం అంతనైనా మీకు ఇష్టానుసారంగా జరగడానికి కృప దయచేయమని వేడుకొనొచ్చు. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.